మీకు ఏంటంటే ఇట్లాంటి వెబ్సైట్ అయితే ఒకటి చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన ట్రై అండ్ ఇక్కడ మీకు ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ మనకి ఇట్లా స్క్రీన్ చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే డౌన్ లో చూడండి అప్లోడ్ ఫైల్స్. అంటే మీ దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఫైల్స్ ఉంటే ఆ పీడిఎఫ్ లో డేటా అనేది ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి మీ సిస్టమ్ లో ఉన్న ఏదైనా పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది చూడండి, నా దగ్గర ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, నేను దాన్ని అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి పీడిఎఫ్ ఫైల్ అయితే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇది రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకి సోషల్ మీడియా మేనేజ్మెంట్ మరియు కంటెంట్ మార్గదర్శిని అని ఉంది. అంటే నేను అప్లోడ్ చేసిన పీడిఎఫ్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇది గ్యాదర్ చేసుకుంది అండ్ మనకి ఇట్లా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసింది. ఓకే, సో ఈ టైప్ లో ఏంటంటే మీరు పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. వన్ థింగ్ అనమాట అది. నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ క్రియేట్ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ఇక్కడైతే మనకి ఈ స్క్రీన్ వచ్చింది. అండ్ డౌన్ లో మీకు వెబ్సైట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఏది యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ లింక్స్ ఉంటాయి కదా మనకి. ఎగ్జాంపుల్ గా నేను ఏం చేస్తానంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాను. గైస్ అందరూ స్క్రీన్ అయితే రికార్డ్ చేసుకోండి, స్క్రీన్ రికార్డింగ్ యూజ్ చేసుకుని. తెలుగు డిజిటల్ వరల్డ్ అని సెర్చ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి వీడియో ఉంది కదా, ఏదో ఒక వీడియో తీసుకుంటాను. ఇది చూడండి, షేర్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ కాపీ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ అగైన్ ఇక్కడ నోట్బుక్ ఎల్ఎం దగ్గరికి వచ్చాను అండ్ పేస్ట్ మీద క్లిక్ చేశాను. ఇట్లా మనం ఒకటి ఏంటంటే ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు, వెబ్సైట్ లింక్స్ లేదా యూట్యూబ్ లింక్స్ అప్లోడ్ చేయొచ్చు. అండ్ డ్రైవ్ ఉంది కదా, అంటే డ్రైవ్ లో మీకు ఏదైనా డేటా ఉంటే డ్రైవ్ ఫైల్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అండ్ కాపీ టెక్స్ట్ అంటే మీరే ఓన్ గా ఒక టెక్స్ట్ అయితే టైప్ చేసి ఏదైతే మీకు వీడియోలో రావాలో ఆ టెక్స్ట్ అయితే టైప్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ అయితే తీసుకుంటది. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే యూట్యూబ్ లింక్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అండ్ యారో మార్క్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నా యూట్యూబ్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, తెలుగు డిజిటల్ వరల్డ్ అనే సంస్థ ఆధునిక కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ మార్కెటింగ్ రంగాల్లో సమగ్రమైన శిక్షణ అందిస్తుంది. ఈ ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ విద్యార్థులు ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ మరియు వెబ్సైట్ డిజైనింగ్ వంటి అంశాల్లో 5 రకాలుగా ప్రత్యేక లెర్నింగ్ ప్యాకేజెస్ ను పరిచయం చేసింది. ప్రాథమిక స్థాయి మరియు సోషల్ మీడియా వరకు లైవ్ క్లాసులు, రికార్డింగ్ వీడియోలు మరియు మెంటర్ సపోర్ట్ ద్వారా ఇదంతా మనం ఏంటంటే వీడియోలో చెప్పాము. వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తీసుకుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇక్కడ వీడియో అని ఉంది కదా, వీడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ చూపించింది. ఇక్కడ ఏంటంటే మనకి సినిమాటిక్ గా కావాలంటే మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఎక్స్ప్లెయినర్ వీడియోస్ అంటే ఇప్పుడు మీరు ఒక టీచర్ అనుకోండి, మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎక్స్ప్లెయినర్ వీడియోస్ మీకు స్టూడెంట్స్ కి క్రియేటివిటీగా చెప్పాలంటే ఎక్స్ప్లెయినర్ వీడియోస్ అనమాట. ఈ 2 ఆప్షన్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. అండ్ ఇప్పుడు న్యూగా ఇది ఆప్షన్ చూడండి, షార్ట్ అని ఉంది. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని ఉపయోగించి షార్ట్ వీడియోస్ అయితే క్రియేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి, మీ వీడియో ఏ కేటగిరీకి వస్తుంది. ఇప్పుడు ఏ కెరియర్ గురించి మీ వీడియో అనుకోండి, అది సెలెక్ట్ చేసుకుంటారు. లేకపోతే మీరు ఏదైనా స్కిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నారు అనుకోండి, అది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ మనీ మేకింగ్ రిలేటెడ్ వీడియో అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ డౌన్ లో ఇక్కడ కస్టమైజ్ టాపిక్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఇక్కడ కస్టమైజ్ టాపిక్ లో ఏమి ఇవ్వకపోతే ఇది డైరెక్ట్ గా మీకు ఇంగ్లీష్ ఆడియో ఫైల్ ఇస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే తెలుగు వాయిస్ ఓవర్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది వీడియో అయితే మనకి జనరేట్ అవుతుంది. ఇక్కడ కింద మీకు జనరేటింగ్ షార్ట్ వీడియో అని ఉంది కదా, ఇదైతే జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకో డూప్లికేట్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇంకో వీడియోని కూడా ఇట్లా ర్యాండమ్ గా ప్యారలల్ గా జనరేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ యూట్యూబ్ లింక్ కాదు, మనం ఏదైనా కొత్తగా ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడ నేను చాట్‌జిపిటికి వచ్చాను.
చేస్తానంటే నేను యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మనకి ప్రీవియస్గా అన్నీ కవర్ అయినాయి. నేను ఆల్రెడీ తెలుగు డిజిటల్ వరల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మనకి ఇది ఏంటంటే ఆల్రెడీ నా దగ్గర డేటా ఉంది కాబట్టి ఆ డేటాతో తీసుకుని ఈ మెసేజ్ అయితే ఇచ్చింది. మీరు ఓన్గా టైప్ చేయాలంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు తెలుగు డిజిటల్ వరల్డ్ గురించి వీడియోస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే తెలుగు డిజిటల్ వరల్డ్ వెబ్సైట్ ఉంది కదా, కాపీ చేసుకుని డైరెక్ట్ గా మీరు చార్ట్ జీపీటీలో ఇచ్చినా మీకు ఏంటంటే టెక్స్ట్ అయితే జనరేట్ అయ్యింది. ఇక్కడ చూడండి, ఇది కాపీ చేసుకుని ఇక్కడ ఎంటర్ చేసి గివ్ 1 minute స్క్రిప్ట్ ఫర్ దిస్ వెబ్సైట్ అని చెప్తే మీకు అదే వెబ్సైట్ అయితే మీకు రీడ్ చేసుకుని మీకు అయితే స్క్రిప్ట్ అయితే జనరేషన్ చేసేది. నాకు ఇక్కడ తెలుగులో కావాలి, ఈవెన్ తెలుగు అని ఇస్తున్నాను. ఇక్కడ చూడండి మనకైతే తెలుగు టెక్స్ట్ అయితే జనరేట్ అయింది. అండ్ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఒక కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇదైతే మీకు ఒక 4 to 5 minutes టైం అయితే పడుతుంది, రైట్ అవుతుంది. క్రియేట్ నోట్బుక్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ కాపీడ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు ఏదైనా టెక్స్ట్ పేస్ట్ చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. గైస్ మనకైతే ఇక్కడ టెక్స్ట్ జనరేట్ అయింది. సరే ఈ టెక్స్ట్ అయితే చదవండి. मुंह पे हाथ मत लगाना, मुंह पे अंदर हाथ मत लगाना, ये बाइट कर देगा, ऐसे कोई नहीं करेगा। ఇక్కడ మీరు టెక్స్ట్ అయితే చదవండి. నేటి ఆధునిక కాలంలో అత్యంత ఇది అంతా మీకు జనరేట్ అయిపోయింది. టెక్స్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి షార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ అగైన్ తెలుగు వాయిస్ ఓవర్ అనుకోండి అండ్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. అండ్ డౌన్ లో చూడండి, ఇక్కడ జనరేటింగ్ ఏ షార్ట్ వీడియో అని చూపిస్తుంది. అండ్ ఈ టైప్ లో ఏంటంటే మీకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఇదైతే మీకు టైం పడుతుంది, ఒక 4 to 5 minutes అయితే మీకు టైం పడుతుంది. అక్కడ అక్క వాళ్ళైతే పట్టుకుంటారు కదా, పట్టుకోకుండా కూడా పట్టుకోపోవే. గైస్ ఇక్కడ మీకు అయితే వీడియో అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ బగ్ అయితే ఒకటి ఉన్నది. ఇది లేటెస్ట్ గా లాంచ్ చేశారు కాబట్టి మనకి ఏంటంటే తెలుగు వాయిస్ ఓవర్ అడుగుతుంటే మనకి ఈ టైప్ లో సబ్ టైటిల్ అయితే అది ఇవ్వదు. ఒకసారి నేను ప్లే చేస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి, ఏ వైపు పరుగులు తీస్తుంది అని సబ్ టైటిల్ వచ్చింది కదా, ఇది మీరు జనరేషన్ చేస్తే మీకు అట్లా రాదు. మీకు ఎట్లా వస్తుంది అంటే తెలుగు వాయిస్ ఓవర్ అడుగుతుంటే మీకు ఈ టైప్ లో వస్తుంది. ఇక్కడ బాక్స్ లాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇదైతే మీకు తెలుగు టెక్స్ట్ అయితే రాలేదు. ఈ తెలుగు టెక్స్ట్ అనేది నేను వీడియో పైన నేనే జనరేషన్ చేశాను. సో మీరేంటంటే ఆ టైప్ లో జనరేషన్ అయితే చేయాలి. అండ్ ఇంగ్లీష్ దానికైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ అయితే మీకు ఇంగ్లీష్ సబ్ టైటిల్ అయితే వీడియో పైన వచ్చేస్తుంది.
ఇక్కడ చూడండి, ఇది ఇంగ్లీష్ దాంతో చేశాను. సో ఇంగ్లీష్ లో మనకి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే తెలుగులో మనకి ఇట్లా బాక్స్ లాగా వస్తుంది కదా సబ్ టైటిల్. దానికి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు గూగుల్ ఫ్లో ఓపెన్ చేయండి. గూగుల్ ఫ్లో ఓపెన్ చేసిన తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేశారో ఆ ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఏంటంటే ఒక 10 సెకండ్స్ వీడియో అయితే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ 10 సెకండ్స్ అయితే నేను ఇక్కడ క్రాప్ చేస్తున్నాను. మీరు ఇట్లా మల్టిపుల్ 10 సెకండ్స్ వీడియోస్ అయితే ఈ విధంగా మీరు సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి, మనకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయితే మీకు ఇట్లా చూపిస్తుంది. అంటే వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. గైస్ ఇక్కడ మీకు వాయిస్ అయితే వినిపించదు. ఇక్కడ అయితే వాయిస్ అయితే జనరేట్ అయింది. కాకపోతే మనకి ఇక్కడ సబ్ టైటిల్ అయితే రాలేదు. ఇట్లా బాక్స్ లాగా వచ్చింది కదా, ఇది ఇంకా టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. సో మనకి ఏంటంటే తెలుగు టెక్స్ట్ అయితే మనకి వీడియో పైన రావట్లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు ఫస్ట్ అయితే వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నాకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. నేను ఫ్లోలోకి వచ్చి ఇక్కడ చెప్పాను కదా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీడియా మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఫైల్ అయితే అప్లోడ్ చేయండి. అంటే ఇది 1 మినిట్ వీడియో జనరేట్ అయితే మనకి 1 మినిట్ వీడియో అయితే యాక్సెప్ట్ చేయదు. ఒక 10 సెకండ్స్ అయితే మీరు క్రాప్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీని ఏం చేస్తారంటే యాడ్ టు ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయాలి. రిమూవ్ సెషన్ ఎట్లా